బ్యాక్. ఇక టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన మొన్న 2 రోజుల క్రితం ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఈ పార్టీ ప్రకటన తర్వాత కవిత అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఆ టిఆర్ఎస్ అనేటువంటి పేరుతోటువంటి ఇతరత్ర పార్టీలు అంటే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి అని బయటకు వచ్చి ఈ సింబల్ మాది, టిఆర్ఎస్ అనేది మాది, ఎట్టి పరిస్థితుల్లో ఇది వేరే వాళ్ళకి అవకాశం ఉండదు, ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం, మేము కొట్లాడతామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. నరాల సత్యనారాయణ కానీ, తుపాకుల బాలరాజు కానీ. అసలు టిఆర్ఎస్ అనేటువంటి పేరుతో ఒక భారీ సభ ఏర్పాటు చేసి రాజకీయ పార్టీగా అవతరించిన జాగృతి నాయకుల వర్షన్ కానీ టిఆర్ఎస్ నాయకుల వర్షన్ తెలుసుకుని మనతో పాటుగా నరేష్ ప్రజాపతి ఉన్నారు, కవిత పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నరేష్ గారు, ఇప్పుడు మీ టిఆర్ఎస్ అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా వరుసగా షాక్లు ఎదుర్కొంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా అంటే మీరు అనౌన్స్ చేయబోతున్నారని ఒక 2 రోజుల ముందే ఢిల్లీకి హరీష్ రావు వెళ్ళారని చెప్పి అక్కడ ఎలక్షన్ కమిషన్ ముందు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, మళ్ళీ అవకాశం ఉంటుందేమో అనే రకంగా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారని, ఒక సభలో కేటీఆర్ మాట్లాడారని ఇలా జరుగుతూ వచ్చింది. మీ పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి వీళ్ళంతా బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరు మీకు రానివ్వకుండా అడ్డుకుంటామని ఎలక్షన్ కమిషన్ వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. సో తెలంగాణ రాష్ట్ర సేనగా మీ వర్షన్ ఏంటి? నమస్తే అండి మనోజ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మేము ఎప్పుడైతే పార్టీగా ముందుకు వస్తామని చెప్తా ఉన్నామో ఈ రాష్ట్రంలో చురుకైన కదలికలు జరుగుతా ఉన్నాయి. ఇటు అధికార పక్షం కానివ్వండి, ఇటు ప్రతిపక్షం కానివ్వండి. ఆ రోజు దాకా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం మేము టిఆర్ఎస్ వైపుగా అడుగులు వేస్తున్నాం, మారొచ్చు అనే ఒక సంకేతాలు వినిపించడం, ఎప్పుడైతే మేము చెప్పిన తర్వాత, ఎప్పుడైతే మీడియా లీక్ వచ్చిన తర్వాత, మీడియా నుంచి కొన్ని సందేశాలు అందిన తర్వాత మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ జరిగే ఈ ప్రయత్నాలు, ఈ కుట్రలు ఇవన్నీ మేము ఆల్రెడీ ఊహించినవే, ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇట్లాంటి జరుగుతుంది మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మా పార్టీగా ఏం వ్యూహం రచించాలి, ఏం చేయాలనేది మాకు పక్కా ప్రణాళికతో ముందున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి ప్రయత్నాలు మంచిగా కావని చెప్పి సూచించదలుచుకున్నాం. ఎందుకంటే ఇంతకు చేసిన వాటి మీద ఈజీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నిర్ణయం కట్టుబడి ఉంటాం. అది మీరైనా, మేమైనా, ఏ పార్టీ అయినా. కానీ వారికి సాధ్యం కాదని తెలిసిన తర్వాత మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా, తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేసినట్టుగా, జగిత్యాల మీటింగ్ మరి వదులుకొని పోయి అడ్వకేట్ సుందరం గారిని కలిసినట్టుగా మీడియా కథనాలు చాలా చూసినాం మేము. అంటే ఎంతసేపటికి కూడా కవిత గారి పార్టీని ఆదిలోనే ఏదైనా చేస్తే మాకు కొంత బెనిఫిట్ అయితే అనే ప్రయత్నం ఇటు అధికార పార్టీ, ఇటు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఈ పార్టీని ఏ రకంగా చేయాలి, ఆదిలోనే తుంచేయాలి, లేదా పేరు రాకుండా చేయాలి, లేదా ప్రజలకు వెళ్ళకుండా చేయాలి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా లేనిపోని అవమానాలు సృష్టించాలి, ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ మేము చూస్తూనే ఉన్నాం ఏ రకంగా సమర్థవంతంగా తిప్పికొట్టాలో, సబ్జెక్ట్ పరంగా తిప్పికొడుతూనే ఉన్నాం. ఇంకెక్కడ ఏమి చేతగాక ఏం చేయని పరిస్థితుల్లో ఇట్లాంటి చేసేటప్పుడు భావిస్తా ఉన్నాం తప్ప మరొకటి లేదు. అంటే ఇప్పుడు ఈ రకంగా ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళడం, దీని వెనక బీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారనే భావిస్తున్నారా మీరు? డెఫినెట్ గా మా అనుమానం అదే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు దాకా ఎవరు మాట్లాడినటువంటి వారు, మరి 2023లో రిజిస్టర్ చేసినటువంటి వారు, అంతకన్నా ముందు రిజిస్టర్ చేసిన వారు మేము పార్టీకి అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు వేరు? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఒకవేళ టిఆర్ఎస్ నేమ్ కనుక అబ్రివేషన్ అనేది ఈసీ పరిగణలోకి తీసుకోవచ్చు. జనరల్ గా పార్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ప్రజలకు వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వస్తుంది. ఒకవేళ అబ్రివేషన్ తీసుకుంటుందా లేదా అని నిపుణులు అడిగితే మాత్రం మాకైన సమాచారం ప్రకారం ఏంటంటే అబ్రివేషన్ బేస్ గా ఇవ్వరు. లాస్ట్ టైం కొత్త కోర్టుకి వెళ్ళి ప్రయత్నం చేశారు, కానీ ఆ రకంగా ఉండే అవకాశాలు అని చెప్పి మేధావులు చాలా మంది చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే ఏప్రిల్ 25 తర్వాత మేము అనౌన్స్ చేసిన తర్వాతనే మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? మరి అంటే మీ ప్రయత్నం కంటే ముందే హరీష్ రావు ఢిల్లీ కూడా వెళ్ళారు, బట్ ఆయన వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ వరకు అనేది రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. కానీ అంతకంటే మునుపే నేను అనేది కూడా అదేంటంటే మొదటగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, అది సాధ్యం కాదని తేలిపోయింది. కాబట్టి మిగతా వాళ్ళ ప్రయత్నాలు వెనువెంటనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ అనుమానం తావిస్తుంది. మాకు ఇంకా వేరేది ఏం లేదు. మొదటగా బీఆర్ఎస్ ట్రై చేసి అక్కడ సాధ్యం కాదని తెలిసిన తర్వాతనే మళ్ళీ మిగతా వాళ్ళతో ప్రయత్నాలు చేసినట్టుగా, వాళ్ళు కొంత ఊతం అందించే విధంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది తప్ప దీంట్లో ఇంకోట్లేదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ తుపాకుల బాలరంగం గారు కూడా ఏప్రిల్ 25 తర్వాతనే ఎందుకు అడుగుతా ఉన్నారు? టిఆర్ఎస్ మరి అంతకు ముందు టిఆర్ఎస్ మాకు కేటాయించాలని చెప్పి ఎందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఎందుకు ఈసీకి మొరబెట్టుకోలేదు? అంటే మీరు కూడా సేమ్ అబ్రివేషన్ తో వచ్చే విధంగా టిఆర్ఎస్ అని పెట్టుకున్నారు షార్ట్ నేమ్ గా, కాబట్టి తనకు అబ్జెక్షన్ అంటున్నారు ఇప్పుడు ఆయన. అదే అంటున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు టిఆర్ఎస్ ని ఆపిచ్చింది కూడా బీఆర్ఎస్ కదా, మరి వారి మీద ఎందుకు మాట్లాడలేదు? వారి మీద ఎందుకు తిరగలేదు? ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా వారి మీద ఎందుకు మాట్లాడలేకపోయారు?
ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి జరిగిన కమిట్మెంట్స్ ఏం జరిగినాయి అది ప్రజలు తెలియాలి కదా. 25 తర్వాతనే మేము అనౌన్స్ చేసిన తర్వాతనే ఎట్లయినా ఈ పేరు రాకుండా చేయాలి. మీరు అనౌన్స్ చేయకంటే ముందే ఒక సభా వేదికగా కేటీఆర్ గారు కూడా టీఆర్ఎస్ గా ఉన్నప్పుడే విజయాలు సాధించాం, టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు అద్భుతంగా ఉండేదని రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే మీరు టీఆర్ఎస్ అనౌన్స్ చేయబోతున్నారనే ఒక లీక్ తోనే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదం వాళ్ళు ఎత్తుకున్నారు అనుకోవాలా? ఇప్పుడు మేము అదే ప్రశ్నించాం. ఏమన్నామంటే మేము పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత టీఆర్ఎస్ అసలు కాదు ఇది నకిలీ అని మాట్లాడుతున్నప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ మీరు టీఆర్ఎస్ అడుగుతున్నారు కదా, అంటే బీఆర్ఎస్ నకిలీ అని మీరు ఒప్పుకుంటున్నారా? టీఆర్ఎస్ బాగుంది అది మాది అని మీరు పోతున్నప్పుడు బీఆర్ఎస్ నకిలీ అని మీరు ఒప్పుకున్నట్టే కదా, అది ప్రజలు చెప్పాలి కదా. ప్రజలు ప్రతిపక్ష పార్టీ కూర్చుంటే ప్రజలు తప్పు అంటారు. మీరు బీఆర్ఎస్ పోతే ప్రజలు ఏమనదు, మీరు టీఆర్ఎస్ కి వెళ్తే మళ్ళీ ప్రజలు ఏమనదు. మళ్ళీ పైగా అది కూడా ప్రజలు తప్పైనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ నిజంగా ప్రజలకు ఏం కావాలండి? ఈ రోజు ఆనాటి ప్రజలంతా తిరస్కరించి చాలా మంది నాయకులు ఒప్పుకోలే బీఆర్ఎస్ పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీగా ఉందామని. ఆనాడు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మాదే టీఆర్ఎస్ మాదే అని అనడం అయితే తప్పు కదండి. ఒకటి ఇప్పుడు నాయకుడు మేము మొన్న ప్రశ్నించినాం ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ టీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ ఉంది, కేటీఆర్ బీఆర్ఎస్ ఇంకో ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఉంది. ఇంతకు మీరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటా? దానికి సమాధానం చెప్పమంటే ఎవరు చెప్పలేదు ఇంతవరకు కూడా. అంటే పార్టీ మారక ముందుకే రిజిస్ట్రేషన్ పూర్తి కాకముందుకే వాళ్ళు ఏదైనా పెట్టుకోవడానికి సిద్ధమైపోతా ఉన్నారు. కానీ మాకు నమ్మకం ఉంది, ఈసీ మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రజల్లో అయితే పూర్తిగా క్లారిటీ ఉంది. డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి తెలంగాణ నింపుకున్న ఒక నాయకులు కావాలి, ఆ పార్టీ కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ స్పందన చూసిన తర్వాత ఆ స్పందన తట్టుకోలేక వెన్నులో వణుకు పుట్టి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప దీంట్లో ఏం పసలేదు. థ్యాంక్ యూ నరేష్ గారు. సో ఇది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ నాయకుల వర్షన్. సో టీఆర్ఎస్గా ఉన్నారా అసలు మీరు బీఆర్ఎస్గా ఉన్నారా? మీ ట్విట్టర్ అకౌంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇంకా టీఆర్ఎస్ అనే ఉంది. మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారా? బీఆర్ఎస్గా మీరు మారిన తర్వాత టీఆర్ఎస్ ఇంకా మీకేందుకు? ఒకవేళ టీఆర్ఎస్గా మళ్ళీ మార్చుకుందాం అనుకుంటే బీఆర్ఎస్ నకిలీయా చెప్పండి. మీ ఆలోచన మీరు వెనక్కి తీసుకుంటారా చెప్పండి. సో తెలంగాణ రాష్ట్ర సేన పేరు అనౌన్స్మెంట్ తర్వాతనే భయం మొదలై ఇటువంటి రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన నాయకుల వర్షన్. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంత పెద్ద ఒత్తిడి మధ్యలో, ఇంత పెద్ద రాజకీయ రగడ మధ్యలో, ఇన్ని ఎత్తుగడల మధ్యలో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించగలుగుతారు.